రసంకి నానబెట్టుకున్నాం కదా, చింతపండు, నీళ్ళు, కరివేపాకు, టమాటా పండ్లు 2, తెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత దీన్ని పిసుక్కోవాలి. రసం పొడికి కావాల్సినటివి ఉద్దిపప్పు, కందిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి వేసాను. మీరు మిరియాలు అంటే మిరియాలు వేసుకోండి. 2 ఒట్టిమిరపకాయలు. చూసారా, ఇలా కలుపుకున్నాం కదా, చూపిస్తా. ఇవన్నీ టమోటాలన్నీ కలిపేసుకొని తెల్లుల్లిపాయలన్నీ బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత దీంట్లోకి రసం పొడి వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ముందుగా రసం పొడి చూపించావు కదా ఏమేమి వేసా అని, ఇది రసం పొడి అంతే. కొంచెం వేసుకొని కలిపేసుకొని తిరగబాత పెట్టేసుకోవడం. చూసారా, రసంకి తిరగబాత పెడతాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, తెల్లుల్లిపాయ వేసాను. వేసిన తర్వాత మిరపకాయలు, తిరగబాత వేగింది కదా, ఇప్పుడే కొన్ని టమోటాలు వేసేసుకున్నాం. టమోటా కొంచెం ఇందులో కలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకుని ఇందులోకి టమాటాలు మగ్గిపోతాయి. టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ వడగట్టి వేసేసుకున్నాం. చూసారా, రసం వేసేసాం. కొంచెం కొత్తిమీర వేసుకొని తెల్లిందాకా ఉంచుకోవాలి, అంతే రసం. చూడండి, రసం అనేది ఇలా తెల్లాలి. తెల్లిన తర్వాత దించేసుకోవచ్చు. రసం అయిపోయింది. మీ ఇంట్లో మీరు రసం ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా.